జాగ్రత్తగా ఉంటే మంచిదేమోనని నేను అనుకుంటున్నాను. ఏదైతే అన్నారో ఆయన అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చంద్రబాబు గారు నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి ఆయన డైరెక్షన్లో పనిచేసి ఆ అనుభవం నుంచి నేర్చుకొని ఫర్దర్గా ముందరికెళ్దాం అనేది ఆయన ఆలోచన. ఆయన ఆ క్రమంలో మిమ్మల్ని అడక్కపోవటం, అంటే మీ సంఘాల వారితో సంప్రదించకపోవటం కొంత లేదండి. మీకు అనిపించచ్చు. సంఘాలతో అడగాల్సిన అవసరం ఏముందండి? మా కులం నుంచి వచ్చాడు కాబట్టి మా మద్దతు ఉంటుంది అంతవరకే. మా సంఘాలతో ఆ పార్టీకి ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను రాజకీయ ఏ పార్టీలో ఉండను. నేను మా సంఘాలు వద్దు, మీ పార్టీలో అడ్వైజరీ కమిటీయో స్టేట్ కమిటీయో ఏదో ఒకటి పెట్టుకోవటం, నెలకోసారి సమీక్ష సమావేశాలు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం. టీడీపీను జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ బేసిక్ గా చేసుకుంటారు కదా. జగన్ అయి చెయ్యకే కదా రోడ్డు మీదకి వచ్చేసింది. జగన్ ఇంకోతో మాట్లాడకపోబట్టే కదా రోడ్డు మీదకి వచ్చేసింది. మనతో పాటు పనిచేసేవాడు చిన్నోడో పెద్దోడో వాడితో కూర్చొని మాట్లాడితేనే కదా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో తెలిసేది మనకి. అలాంటి కొంచెం జాగ్రత్త మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటే, ఎందుకంటే మనం పేద కులాల నుంచి వచ్చిన పార్టీ సార్, మన దగ్గర డబ్బులు ఉండవు. రెండోది వ్యూహం. అసలు వ్యూహం అనే పదం అంటే నాకు బాధేస్తుంది, నవ్వు వస్తుంది. 70 ఏళ్ళ అధికారం అనుభవించి మనకంటే 50 ఏళ్ళు ముందున్న రెడ్లు తమ్ములతో మనం వ్యూహాలు కొనుతామా? అసలు వాళ్ళతో వ్యూహాల పని మనం రాజకీయాలు చేద్దామనేనా? వాళ్ళతో పోరాటమే, నీతి నిజాయితీగా ఉండి వాళ్ళతో స్ట్రైట్ గా పోరాటం చేయటమే కానీ వ్యూహాలతో వాళ్ళు కొట్టలేమండి. వాళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ నలిగి ఉన్నోళ్ళు సార్. వాళ్ళ ఆలోచన విధానం వేరు. ప్రజారాజ్యం పార్టీలు అయితే చిరంజీవి గారిని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కూర్చొని మాట్లాడుతున్నారు. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటాను, అతిపెద్ద జాతికి నీ కాపులు ముందుకు వచ్చారంటే మనల్ని ఎలగొడతారని చెప్పని వ్యూహాల్లో వాళ్ళతో మనం పోటీ పడతామా? అసలు అది ఏం పదం అసలు? అది నీతి నిజాయితీగా పోరాటం చేసుకుంటూ పోవటమే, నిదానంగా చేసుకుంటూ పోవటమే. ఇప్పటికీ మొన్న జగన్ నుంచి రాష్ట్రాన్ని మనం బయట వేసుకోవాలి కాబట్టి కొన్ని పరిణామాల్లో కలిసి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఎట్లా ముందుకు ప్రత్యామ్నాయంగా ఎలా ఎదగాల, ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఎవరెవరు నాయకులు బయటకు వస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నాయకులు కావాలా మనకి. వచ్చిన నాయకులందరూ మన ఆఫీస్కి వస్తున్నారు. మన ఎవరు ఆళ్ళనాని గారట, ఏలూరు ఆయన 4 సార్లు 5 సార్లు జనసేన ఆఫీస్కి వచ్చి చివరికి ఇసుకొచ్చి టీడీపీకి వెళ్ళిపోయాడు. అతని మీద పెద్ద నెగిటివ్ ట్రాక్ రికార్డ్ ఏం లేదు కదా. అట్లాంటి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఆలోచిస్తే ఎట్లా? మనం ఎప్పటికీ మన పార్టీకి నిర్మాణం ఎప్పుడు చేసుకుంటాం? గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు కమిటీలు వేసిన వాళ్ళందరినీ కొట్టడమే జగన్ పార్టీ వాళ్ళు, బెదిరించడం, కొట్టడం, వాళ్ళందరినీ ఆ పార్టీ నుంచి బయటికి పంపించేయడం, జనసేనలోంచి ఎవరి పని చేయకుండా. అప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టండి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసుకోండి, నియోజకవర్గాన్ని గట్టిగా బలోపేతం చేసుకోండి, సిస్టమేటిక్ గా లైన్ లో పెట్టుకోండి. ఇప్పుడు అవకాశం కదా. ఇప్పుడు టీడీపీ పార్టీ నీకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉండి అనుకూలమైన పార్టీలు ఉన్నప్పుడు దాన్ని ఆ టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఆ టైం పూర్తి 2014 to 19 వేస్ట్ అయింది టైము. అప్పుడు టైం వేస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిటీలు వేస్తా ఉంటారు. వాడేమో వేయనివ్వడు, పని చేయనివ్వడు, వేసిన వాళ్ళందరినీ బెదిరించడం. ఇప్పుడు అనుకూలమైన వాతావరణం వచ్చింది కదా, దాన్ని జాగ్రత్త చేసుకోండి. నేను ఏంటంటే ఎప్పుడు ఒక వ్యక్తి ఆలోచనతోనూ వ్యవస్థలతోనూ ఏది అవ్వదు. దాన్ని సమిష్టిగా నిర్ణయాలు, మంచి వ్యక్తులు, అనుభవం గల వాళ్ళు, పెద్దవాళ్ళు, నిస్వార్థం ఉండేవాళ్ళు, సమాజంలో కొంతమంది ప్రొఫెసర్స్, రాజకీయ అనుభవం గల వాళ్ళు కొంతమంది సలహాలు సూచనలు తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏమో ఇప్పుడు కాకపోతే కొంత పీరియడ్ కన్నా రాజ్యాధికారం వైపు, ఎందుకంటే కేంద్రం యొక్క మద్దతు ఉంది కాబట్టి ఆ రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మేము మా పూర్తి సహకారం అందించింది దానికోసమే. అది సాధించాలని, అది రాష్ట్రంలో. ఇప్పుడు మాత్రం నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ దాసరామ్ గారు.